ఇప్పుడు అంటే చాలామంది ఇండస్ట్రీలో హీరోస్ ఇలాంటి డైలాగ్స్ రెగ్యులర్గా పెడుతుంటారు కదంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన డైలాగ్స్ వాళ్ళ వేరే వాళ్ళకి పంచ్ తగిలేటట్టుగా ఇది ఎందుకు అవుతుంది ఇండస్ట్రీలో అసలు రెగ్యులర్గా? అంటే ఇది మనం చూసుకుంటే హిందీ సినిమాలలో కానీ తమిళ సినిమా ఇలాంటివి కనబడవు ఎక్కడ. అంటే ఎందుకు అవుతుందంటే అండి, ఒక సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను సంతోషపరచడానికి లేదంటే వాళ్లకు ఆ ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి ఒకటి రెండు మాటలు సరదాగా మాట్లాడుతున్నారు తప్ప ఒక ఫ్యామిలీనో లేదంటే ఒక కంప్లీట్గా ఒక హీరోను అగౌరవపరచడానికి చేస్తున్నారని మాత్రం నేను అనుకున్నాను. ఎందుకంటే నేను చేసిన రచలో కూడా 2-3 డైలాగ్స్ ఉంటాయి, అవి ఫ్యాన్స్కు చిన్న టిక్లింగ్ లాగా ఉపయోగపడాలని పెట్టింది తప్ప ఒక వ్యక్తి మీదనో లేదంటే ఒక ఫ్యామిలీ మీదనో అలా చేయడం కోసం పెట్టింది కాదు. అంటే ఫ్యాన్స్ అన్నవి ఇప్పుడు హిందీ సినిమాల్లో కూడా వీళ్ళకంటే ఎక్కువ ఫ్యాన్స్ హిందీలో ఉంటారు. ఇంత మ్యాడ్ ఫ్యాన్స్, ఈ రేంజ్ ఫ్యాన్స్ హిందీలో కానీ హాలీవుడ్లో ఎక్కడ మీకు ఇలా ఉండదు. ఓకే ఓకే. సౌత్లో ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అంతే. ఇంకా ఓకే. మీరు ఈ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా గ్యాప్ తర్వాత అంటే ఇది ఏ టైంలో వచ్చింది? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇప్పుడు నాకు మళ్ళీ తొందరగా సినిమా దొరుకుద్ది, ఇంత పెద్ద సినిమా? నేను అంత ఇన్సెక్యూర్ మాత్రం ఫస్ట్ నుంచి లేనండి. ఓకే. ఎనీ టైం ఒక 3 months కూర్చొని కథ రాసుకున్నానంటే ఎవరినైనా కన్విన్స్ చేయగలనని నమ్ముతాను నేను. ఓకే. నేను ఆ టైంలో కూడా అది అలాంటి పరిస్థితులు నాకు ఎదురైన తర్వాత నాకు తెలిసి 1 or 2 daysలో నేను రవి గారిని కలవడం జరిగింది. సింగిల్ సిట్టింగ్లో ఆయన కూడా కథ ఓకే చేశారు. ఓకే ఓకే. స్టోరీ పరంగా నాకు అలాంటి సిచ్యువేషన్ ఫ్యూచర్లో కూడా రాదనుకుంటున్నాను. ఆయన ఎప్పుడు ఇలాంటి స్టేటస్లో ఉన్న డైరెక్టర్ని దగ్గర తీస్తారు కదా, ఆ విషయంలో నిజంగా బంగారు కొండ. మీరు అన్నట్టుగా అప్పుడు నాకేదన్నా అక్కడ నుంచి బయట వచ్చిన తర్వాత కూడా చిన్న గ్యాప్ వస్తే చాలా ఇబ్బంది పడేవాన్నేమో. అప్పుడు క్లైమాక్స్ చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, నాకు చెప్పింది క్లైమాక్స్లో వాళ్ళిద్దరిని మళ్ళీ వాళ్ళు ప్రేమించిన పిల్లల దగ్గరికి పంపించడం అనేది చాలా అడ్వాన్స్డ్గా అనిపించింది. మీరు ఏదో హిందీలోనో ఎక్కడో చేస్తే బాగుండేది, ఇక్కడ వచ్చేసి మన దగ్గర చూసే వాళ్ళందరికీ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చా అనే ఫీలింగ్ వచ్చేసింది. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు అడ్వాన్స్డ్గా వెళ్తే అప్పుడు ఏమన్నా అనిపించేదేమో తెలియదు. ఇలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు.